నమస్తే, నేను మధు. ఉద్యోగులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏసీ గదిలో కూర్చుంటే ఏం తెలుస్తుంది, ప్రజల్లోకి వెళ్తేనే కదా సమస్యలు తెలుస్తాయి అని ఫైర్ అయినట్టు తెలుస్తుంది. మరి ఏ సందర్భంలో అలా అనాల్సి వచ్చింది? మరి ఉద్యోగులు అంత ఫైర్ అయ్యే విషయం ఏం చేశారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బాబు గారు ఎంతో కూల్ గా నిబద్ధతతో ఉంటారు ఆయన, కానీ ఇక్కడ చూస్తే ఉద్యోగుల మీద ఆయన ఫైర్ అన్నట్టు తెలుస్తుంది. ఎందుకు సార్ ఫైర్ అయ్యారు? అంటే ఎంత తీసుకిచ్చి ఉంటారు? మరి ఏ స్థాయిలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి ఉంటారు, ఏ స్థాయిలో వాళ్ళు బద్ధకంగా ఉండి ఉంటారు, ఏ స్థాయిలో వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని విలాసాలకు మాత్రమే పరిమితం అయి ఉంటారు. లేదంటే చంద్రబాబు గారు ఆ విధంగా అనాల్సిన అవసరం రాదు కదా, ఆ పరిస్థితి రాదు కదా. ఆయనకే ఆ విధమైనటువంటి అసహనంతో ఆ మాట అన్నారంటే, మీరు ఏసీ రూమ్లో కూర్చోవటం కాదు, మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి, ఏసీ రూమ్లో కూర్చుంటే ఏం తెలియదు మీకు అని చెప్పి అన్నారని అంటే, అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుంటారుగా. ఏ సందర్భంలో ఎందుకు అన్నారని అంటే, శ్రీకాకుళంలోనేమో డయేరియా, రాజమండ్రిలోనేమో పాల కల్తీ. ఈ పాల కల్తీ వల్ల 5 చనిపోయారు, అనేక మంది కిడ్నీలు పోయినాయి, అవునా, అనేక మంది అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? కల్తీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది కదా, అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఫుడ్ కల్తీ ఉంటే చెక్ చేస్తారు కదా, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంది కదా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి. అలాగే అక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ ఉంది కదా, మున్సిపాలిటీ అధికారులు ఉంటారు కదా, దాంట్లోనే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు ర్యాండమ్ చెక్ చేయాలి కదా. ఇప్పుడు తూనికల కొలతలు ఉంది, అసలు ఎంత మోసం చేస్తారు తూనికల కొలతలు. దాంట్లో నేను కాక మొన్న వచ్చినటువంటి రిపోర్ట్లో హోటల్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హోటల్స్ 70,000 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డాయి. 70,000 కోట్లు చిన్న అమౌంట్ కాదు కదా. ఎలా? వాణిజ్య శాఖలో మీకు ఇన్వాయిస్లు ఉంటాయి కదా, ఇన్వాయిస్లు రైట్ చేయకుండా వీళ్ళు డూప్లికేట్ ఇన్వాయిస్లు రైట్ చేసేసి వాటిని చూపించేసి 70,000 కోట్లకి వీళ్ళు ఫ్రాడ్కి పాల్పడ్డారంట. అంటే వాణిజ్య శాఖ అధికారులను మ్యానిపులేట్ చేశారు వీళ్ళు. వాణిజ్య శాఖ అధికారులని వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనేసి 70,000 కోట్లు. 70,000 కోట్లు అంటే మాటలా కాదు కదా. అలానే ఈ ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కూడా, ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటారు వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలి, నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని. అలాగే తూనికల కొలతల శాఖ ఏం చేయాలి? అనేక చోట్ల వీళ్ళు కరెక్ట్ గానే ఇస్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేయాలి. ఎవరైనా చెక్ చేస్తున్నారా? నెల మామూలు తీసుకొని ఏసీ రూమ్ లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నెల జీతాలు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. అనేక మంది, అందరూ కాకుండా అనేక మంది చెప్తున్నాను నేను. మరి అందుకే చంద్రబాబు గారికి అసహనం కలకి ఏం చేసింది? ఇప్పుడు అది 5 చనిపోవటం అంటే చిన్న విషయం, పోయిన ప్రాణాలు మళ్ళీ తీసుకొస్తారా? పైగా ఆ పాలు తాగిన కారణంగా కిడ్నీలు పోయింది, జీవితాంతం కిడ్నీలకు సంబంధించి డయాలసిస్ చేయించుకోవాలి కావాలి. మరి ఆ పాపం ఎవరికి? ఉద్యోగులకా? ఉద్యోగులు పాపం అనుభవించాలి కదా, ఆ పాపం అనుభవించాలి కదా. వాళ్ళు నెల జీతాలు తీసుకుంటూ వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయకుండా, జీతాలు తీసుకుంటూ పక్క లంచాలు తీసుకుంటూ ప్రాణాలతో ఇలా వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయకుండా వాళ్ళు పామోలిన్ ఆయిల్ తోటను కొన్ని కెమికల్స్ కలిపేసి వాళ్ళు పాలు తయారు చేసేసి కేంద్రాలకు పోసేవాళ్ళు కొంతమంది అయితే, కేంద్రాల నుంచి డైరీకి తీసుకెళ్ళేసి డైరీలో కలిపేవాళ్ళు కొంతమంది అయితే, కేంద్రాల్లో కలిపేవాళ్ళు కొంతమంది అయితే. ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ? ఎందుకు ఇంత వ్యవస్థ? ఎందుకు వీళ్ళందరికీ నెలల జీతాలు ఎందుకు? ప్రజలు కష్టపడి సంపాదించి వాళ్ళకి ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు, డైరెక్ట్ ట్యాక్సులు కడుతుంటే వాళ్ళ నెలల జీతం, వాళ్ళ పిల్లలు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ప్రజాసేవకులు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు. అలాగే డయేరియా ఎందుకు వచ్చింది? నీటి కలుషితం కారణంగానే డయేరియా వచ్చేది. నీటి కలుషితం అయినందువల్ల వస్తుంది. మరి నీటి కలుషితం అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాటర్ ట్యాక్సులు గడుచుకుంటారు, ప్రతి నెల వాటర్ ట్యాక్సులు గడుచుకుంటారు. మరి వాటర్ ట్యాక్సులు గడుచుకున్న వాళ్ళు వాటర్, పరిశుభ్రమైనటువంటి వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకు ఉందా లేదా? మరి వాళ్ళు ఎందుకు ఇవ్వరు? సో ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు గారు అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి, అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉంది. దాదాపు 45-50 సంవత్సరాలు రాజకీయ ప్రయాణం చేసినటువంటి సీనియర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పేటువంటి మాటను విని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళది కదా, ఉద్యోగులది కదా. ఆయన చెప్తున్నారు కానీ ఆయన చేయలేరుగా, ఒక్కడైతే చేయలేరు కదా. వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ చేయాలి కదా. మరి ఆ వ్యవస్థ చేయకపోతే ఏం చేయాలి? అందుకే ఆయన ఆ మాట ఉంది. ఏసీ రూమ్లో కూర్చుంటే కాదు, మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి అని చెప్పి. సరే అయిపోయింది, కనీసం ఇక నుంచైనా మీరు
క్షేత్రస్థాయిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాదు, జరగకుండా ఇన్సిడెంట్ ని చూసుకోండి అని చెప్పి చెబుతుంటే ఇప్పటికైనా సరే, ఇప్పుడు కల్తీలు లేకుండా ఉన్నాయి ఎక్కడన్నా? లేవు సార్, అన్ని మీరు కల్తీ. మాంసం తీసుకోండి కల్తీ, అవును, తినుబండారాలు తీసుకోండి కల్తీ, ఆహార వెజిటేబుల్స్ పదార్థాలు కల్తీనే. తీసుకోండి, ఏ హోటల్కి పోయినా మీకు కల్తీ ఉంటుంది. కుక్క మాంసం వేస్తున్నారు హోటల్స్ లో, అమ్మో, అవును అవును, నేను కూడా విన్నాను సార్. అనేక చోట్ల రైడ్ చేసిన ప్రతిసారి కుక్క మాంసం మటన్ కనిపిస్తుంది, బదులు కుక్క మాంసం కుక్క మాంసం వేస్తున్నారు. కనిపిస్తుంది. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? మరి చంద్రబాబు నాయుడు గారు ఇసుక్కోకి ఏం చేస్తారు? Hmm. కనీసం జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి. మనం జీతాలు తీసుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, Hmm. మనం ప్రజలకు సేవకులం కదా, Hmm. మనం అన్యాయం చేయకూడదు కదా సమాజానికి అనేటువంటి ఇంగిత జ్ఞానం అయితే ఒకటి ఉండాలి కదా. అవును. రెవెన్యూ సమస్యలతోటి 190 మంది బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. Hmm. ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. Hmm. వాళ్ళు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అబద్ధపు లెక్కలు ఇస్తున్నారు. Hmm. ఆన్ పేపర్ ఏం చేస్తున్నారు? మేము పరిష్కరించాము, Hmm. గ్రీవెన్స్ సెల్లో 2,90,000 సుమారుగా కంప్లైంట్స్ వచ్చినాయి, Hmm. వీటిలో 50% మేము సాల్వ్ చేసామని చెప్తున్నారు. వాళ్ళ గ్రామ సభలు పెడితే, గ్రామాల్లోకి వెళ్తే ఎంతమందికి మీరు సాల్వ్ చేశారని చెప్తే తెలుస్తుంది అసలు వాస్తవాలు ఏంటనేది. రీసర్వే చేసేసి అప్పట్లో తప్పుల తడకలతోటి పాస్ పుస్తకాలు ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి దాన్ని తీసేసి క్యాన్సిల్ చేసేసి ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు Hmm. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసి Hmm. మీరు ఫ్రెష్ గా మీరు కరెక్ట్ గా ఇవ్వండి అని చెప్పి ఉద్యోగులకు చెప్తే Hmm. వాళ్ళు ఇప్పటివరకు ఆ సమస్యను పరిష్కరించకపోగా, వాళ్ళు ఎవరన్నా పోయి మా సమస్య ఎలా ఉంది మాకు పరిష్కరించండి అంటే ఎకరాకి డబ్బులు మీరు ఎంత ఇస్తారని అడుగుతున్నారు. అడుగుతున్నారు వాళ్ళు. అబ్బా. అది పరిస్థితి క్షేత్రస్థాయిలో. Hmm. అలాంటి సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉన్నారు. అంతే మరి అందుకు ఆయన అసహనం కలక ఆయన కోపానికి ఏం చేస్తారు? Hmm. రివ్యూ మీటింగ్ లో ఈ మధ్య కాలంలో ఆయన Hmm. అనేక సందర్భాలు నేను చెప్తున్నాను మీరు చెయ్యండి, Hmm. మీరు చేయకపోతే ఇబ్బంది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. Hmm. లాస్ట్ ఆయన ఒక మాట అన్నారు, నేను చెప్పి నేను ఇక మానుకుంటాను, ఇక ప్రజలే చూసుకుంటారు మిమ్మల్ని అని చెప్పాను. అవును, అవును. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు తిరగబడితే Hmm. మీరుంటారు, మీ ఉద్యోగాలు ఉంటారు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన హెచ్చరిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. Hmm. అది కూడా వాళ్ళకి తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ Hmm. వాళ్ళు ఇప్పటికీ కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. Hmm. ఒకవైపు అంటే వ్యవహరిస్తూ మాకు పిఆర్సీ కావాలంటారు, మాకు బకాయిలు కావాలంటారు. ఇచ్చిన పని సరిగ్గా చెయ్యరు, ఇచ్చిన పని సరిగ్గా చేసే వాళ్ళు మళ్ళీ 90% బకాయిలు కావాలి. 90% ఉంటారు. ఏదైనా ఒక 10% చేస్తే ఆ చేసే వాళ్ళని కూడా తిక్కలోని చూసినట్టు చూస్తారు. Hmm. నిజాయితీగా చేసేవాడిని ఇవాళ ఈ సమాజం పనికిరానుడిగా చూస్తుంది, Hmm. చేతగానుడిగా చూస్తుంది. అతను చీనీరు, నిజాయితీ పరుడిని ఆ చీరలో ఉండేవారు. అవును. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. Hmm. మరి ఈ సమాజం ఎట్ట బాగుపడాలంటే ఎట్ట బాగుపడుతుంది? Hmm. చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో విజన్ 2047 అని కళ్ళగా అంటున్నారు, Hmm. 29 అని కళ్ళగా అంటున్నారు. ఉద్యోగులేమో సహకరించట్లేదు. Hmm. మరి ప్రభుత్వంలో పనులెట్ట జరగాలి? ప్రజా అభిమానాన్ని ఎలా పొందాలి? అందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏసీ రూమ్ లో వదిలిపెట్టండి అని. మరి దీనివల్ల ఉద్యోగులంతా వ్యతిరేకించాలి అవకాశాలు ఉన్నాయా సార్ బాబు గారు? ఉద్యోగులు వ్యతిరేకిస్తే ఏమవుతుంది? 3% ఉద్యోగులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం కలుపుకున్నా కానీ 4% 5% ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా కలుపుకుంటే 5% ఉంటారు, అంతకు మించి ఉంటారు రెగ్యులర్ ఉద్యోగులు. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా కాంట్రాక్ట్ ఉద్యోగులు మా వాళ్ళే, అవుట్ సోర్సింగ్ కూడా మా వాళ్ళే. వీళ్ళేమో లక్షల జీతాలు తీసుకుంటారు, ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళకేమో 20,000 30,000 ఇస్తారు. వాళ్ళు కూడా మా వాళ్ళే అని చెప్తారు. వీళ్ళు అంటే స్ట్రెంత్ కోసం చెప్తారు. లాస్ట్ అంగన్వాడీలు కూడా మా ఎంప్లాయీస్ అంటారు. అంగన్వాడీలు ఎంప్లాయీస్ ఎందుకు అవుతారు? కాదు కదా. వీళ్ళు ఉండేది 3%. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలుపుకుంటే కూడా మొత్తం కలిపి 4% 5% ఉంటారు. ఈ 3% పీపుల్ గురించి 95% ప్రజల్ని దూరం చేసుకుంటారా? దూరం చేసుకోవాలనుకుంటే ప్రభుత్వాలు నష్టపోతాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజాకోర్టులో నిలబడాల్సిందే కదా ఎవరైనా. సో ప్రజాకోర్టులో నిలబడాల్సి వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు చూసాం మనం. కాకపోతే ఆయన ఎందుకు ఓడిపోయారు? కారణం ఏంటి? ఆయన కేసులు పెట్టి ప్రజల మీద పోలీసుల్ని ప్రయోగించారు, అక్కడ ఓడిపోయారు ఆయన. ఆ పని చేయకపోతే ఆయనకేమి అంత నష్టం జరుగుండేది కాదు. ఉద్యోగులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ఆయన ఉద్యోగుల్ని. కానీ అతను చేసిన పని ఏంటంటే పోలీసులను ఉపయోగించి ప్రజల్ని భయానక వాతావరణం క్రియేట్ చేశారు, సమాజం భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ ఆయన దెబ్బతింది. ఉద్యోగుల వల్ల కాదు. వీళ్ళు అసలు ఉద్యోగులు ఏమంటారంటే మా వాళ్ళే చంద్రబాబు నాయుడు గెలిచారు అంటున్నారు. అది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం అది. ఆ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకూడదు అసలు లెక్క అయితే. ఎందుకంటే ఉద్యోగులకు ఏదైనా ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ ఇవ్వాల. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. అదే వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పేసి ఒక మాయలో ఉంచేసేసి వాళ్ళు
వాళ్ళు పబ్బం గడుపుకుంటారు, ప్రజలనేమో గాలికి వదిలిపెడతారు. గ్రిప్ లో పెట్టుకొని మొత్తం పని జరుపుకుంటున్నారు. ఇప్పుడు లేదంటే అప్పుడు చంద్రబాబు గారు అంత కోపడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు బాబు గారు మాత్రం ఉద్యోగుల మీద కోప్పడడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే ఉద్యోగులు చేసే పని వల్ల అక్కడ నష్టపోతుంది ప్రజలు, కాబట్టి సహించలేక ఇలా వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఇప్పటికైనా సరే మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఉద్యోగులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారా లేకపోతే గాలి కొదిలేస్తారో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.